తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే కోరికతో ఓ యువకుడి కుటుంబం మొత్తం బలైంది. రాత్రికి లక్షాధికారి కావాలనే కోరిక, షేర్ మార్కెట్ లో నష్టాలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పు తెచ్చి పెట్టుబడులు పెడితే చివరికి ఆ కుటుంబం మొత్తం బలైపోయింది. మంచిర్యాల జిల్లా తాడూరు మండలం కాశీపేట గ్రామంలో శివప్రసాద్ అనే ఒక వ్యక్తి గతంలో ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేసి మానేశాడు. తర్వాత ఇంట్లోని ఓ గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. పెట్టుబడి పెట్టి వరుసగా నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చింది ఆ కుటుంబానికి. 100కి రూపాయల నుంచి 10 రూపాయల వడ్డీ ఇస్తుండటంతో తనకి వడ్డీ ఇవ్వడానికి పలువురు ముందుకొచ్చారు. మొదట్లో కొద్దిపాటి లాభంతో వడ్డీలను తీర్చేవాడు. నష్టాలు రావడంతో లక్షలు అప్పు చేశాడు. షేర్ మార్కెట్ పై అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడంతో అవి కూడా ఆవిరైపోయాయి. వడ్డీ తీర్చే పరిస్థితి లేక ఇల్లు వదిలి పారిపోయాడు. ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని స్వగృహానికి పంపించారు. దీంతో అప్పులు ఇచ్చిన వారంతా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. తరచూ అప్పుల వాళ్ళు ఇంటికి వస్తూ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.